సీను, నాకు మస్తు భయం అవుతుంది. ఇంట్లో అన్న వదిన కాదని పారిపోయి మరీ వచ్చి పెళ్లి చేసుకుంటాను. నాకు ఎందుకో టెన్షన్ అవుతుంది సీను. నువ్వెందుకు రంది పడుతున్నావే? నీకు నేనున్నా. మీ అన్న వదినల కంటే ఎక్కువ జీవితాంతం నేను చదువుకుంటా. నా మాటిను, నీకే లోటు రానియ్య. అది కాదు సీను, నాకెందుకో అంత భయం భయం అవుతుంది. ఏదో తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ వస్తుంది సీను. సంధ్య, నా మాటిను. నా కోసం నీ ఇల్లును నీ అన్న వదిన నిడిచిపెట్టి నా ఎంబడొచ్చినావు. ఇక నుంచి మంచి చెడు ఏదైనా నేనే చూసుకోవాలి. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటా, సరేనా? సీను, మనం ఇక్కడికి వచ్చినాక ఏదో తప్పు చేస్తానం అనిపిస్తుంది. నా మనసు ఎందుకో మంచిగా లేదు సీను. ఏంది ఇది? ఇక్కడికి వచ్చినాక మంచిగా అనిపించలేదంటుంది, మనసున పడతలేదంటుంది. అబ్బో, దీని మనసు మారుతుంది కావచ్చు. తొందర తాళి కట్టాలి. ఏం సీను, నీలో నువ్వే గులుక్కుంటాను? ఏదైనా ఉంటే బయటికి చెప్పు. ఇంతకుముందుకే చెప్పిన కదనే, నిన్ను మంచిగా చూసుకుంటా అని. తాళైతే కట్టేసిన. ఇది ఎక్కడ కాదు అంటే నాకు మస్తు భయమైంది. సంధ్య, మా అవ్వ చనిపోయింది. నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరు. నిన్ను మంచిగా చూసుకుంటా. అట్లా అమ్మలేదని బాధపడకు. ఈ రోజు నుంచి నాకు నువ్వు, నీకు నేను, ఇద్దరం సంతోషంగా ఉందాం. ఎట్లా అన్న వదినల ఆశీర్వాదం తీసుకోలేకపోయినాం కదా, దేవుడు పోయి దండం పెట్టుకుందాం దాసీలు. ఇంటికి పోదాం, సరేనా? ఏంటే టైం ఎంత అయితే నువ్వు కొరిస్తారో అప్పుడు అడుగు. ఎటు పోవాలి నేను? పంది లెక్క తినుకుంటా అంటాను ఇంట్లో మంచిగా సాపుకొని. పొద్దెక్కి 10 అవుతుంది, నువ్వు ఇట్లనే మొద్దు లెక్క సాపుకొని అంటే మన సంసారం ఎట్లా జాగాలి, ఎట్లా వెళ్ళాలి? ఇదేనని పద్ధతి? నువ్వు పక్కకున్న కిరాయిలను చూసి నేర్చుకో. పొద్దున్నే లేచి సర్ది పట్టుకొని పోతాలు. ఇంకా అమ్మ చూడు, పొద్దున్నే లేచి పనంతా తీరుకొని మంచిగా కూర్చున్నది. నువ్వు మంచానికి ఇంత ఎత్తి కూర్చుంటా, తినుకుంటా, పండుకుంటూ ఉంటాను. లేచి పనికో. అట్లనే అంటాను. ఏందో ఒక ఎర్రమొకందన్నా ఊ కొడతాను. నీ అవ్వ ముదిమికలు చంపితే ముదిపల్లి ఇరిపోవాలమ్మ ఏమో అనుకుంటున్నావు కానీ పొద్దుగా లేవగానే ఊ కొరిస్తుంది. దీనమ్మ మా పోతున్నది. ఇట్లా పని అలా పొద్దుగా చెప్పాలి ఏది కానీ ఏదో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సపరేట్ ఊకుంటే బాగా మాట్లాడుతుంది అమ్మాయి. పొద్దుగా లేవవా, పొద్దెక్కింది, పనికోవా అని. నీ అవ్వ నాకు ఇట్లా తిక్క ఉట్టుకొచ్చిన చూడు, ఏదో పెన్లం కదా అని ఊకుంటున్నా. అడ్డమైంది, ఎడ దొరికిందో. పెళ్ళి కాకముందేమో పెళ్ళి చేసుకొని నేను బంగారం లెక్క చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు పెళ్ళైనాకనేమో ఒక్కరోజు పనికి పోయి ఉప్పరా ఎంత పని తెచ్చి కడుపు నిండా బువ్వ పెట్టింది లేదు, చక్కగా చూసుకున్నది లేదు. మా అన్న వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న బంగారం అంతా రోజుకింత అమ్ముడు అవుతుంది. ఈయన ఎట్లా మార్చుకున్నాడు, ఈయన ఏం చేసుడు? ఈయన పెళ్ళి చేసుకొని నేను మోసపోయినా. నా బతికి ఏమవుతుందో, నేను ఎంత ఆగమైపోతానో, ఎట్లుందో ఏమో. ఏమైందే? సర్ది పెట్టుకురమ్మని ఇంకా పెట్టుకొస్తారో సార్ నిన్నవా లేదా? పొద్దుగానేమో ఓ లేవు పొద్దెక్కింది, పడుకోవా అని తీరైన మాటలు మాట్లాడుతుంది ఆడిది. నడు. ఇగో
చూడు సీను 3 నెలలు అవుతుంది మన పెళ్ళై 3 నెలల నుంచి ఇట్లనే సర్ది పట్టుకుంటూ పోతాను ఇంటికి వస్తాను ఒక్క రోజు అన్న పని చేసి 10 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టింది లేదు ఏమన్నా అంటే పని దొరుకుతలేదు అంటాను గట్టిగా మాట్లాడితే ఈడు కలిసిండు ఆడు కలిసిండు అని నైట్ అయిన వల్ల మంచిగా తాగత్తాను ఇంట్లో వంటాను అర్థమవుతుందా నిన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చినప్పుడు బంగారం అంతా పట్టుకొని వచ్చిన అది 3 నెలల నుంచి రోజుకింత అమ్ముకుడికే సరిపోయింది ఈ ఒక్కకి కమ్మలు ఒక్కటి ఉన్నది అమ్మి నీకు పెట్టడానికి అర్థమైందా బాగా మాట్లాడుతున్నావేందే ఇలా నోరు బాగలేస్తుంది పని కోతాని వేయినా పని దొరకలేదు సపరేట్ వచ్చిన ఇక రాంగా సోపతిగాలు కనబడ్డరు తాగినా దానికి తప్పాయే నేను మొగోన్ని బరాబర్ తాగత్తా నేను మొగోన్నే ఎక్కువ తక్కువ మాట్లాడినామనుకో చెంప వెలగొడతాం నువ్వేమో అనుకుంటున్నావు కానీ నువ్వు పని చేయకుంటే మనం ఎట్లా బతుకుతావు మన ఇల్లు ఎట్లా నడుస్తుంది ఎందుకు టెన్షన్ పెట్టుకుంటావే నన్ను నువ్వు కొర్రిస్తావు నేను పని చేసే రోజులు దగ్గరికి వచ్చినాయి ఊర్రకు పిసపిస సరేనా పోతున్న తీగ దేవుడా దేవత లాంటి అన్నను వదనను మోసం చేసినందుకు నాకు తగిన గుణపాఠమే జరిగింది అడవిలో శివనాలు చిల్లలు లేపుకొచ్చుదంటగా అన్న నువ్వు తోపనా మేము 3 నెలలు పట్నంలో జాబ్ పోయినామన్నా లేకపోతే నీతో మేము కూడా ఉందము అవునారా ఏదో కానీ ఇట్టపాట కాబట్టి చేసుకున్నారా మొన్ననే చెప్దాం అనుకున్నా కానీ మీరు పనికేయరు కదా ఇవాళ కలిసి కదా దావతిస్తున్నా తాగుర్రిగా ఎంజాయ్ అంటే ఎంజాయ్ చీని అన్న గీ కళ్ళు తాగుతారు అన్న బీరన్న మందన చెప్పి అన్న తాగుదా అట్లా కాదురా మీరు నా సోపతిగాలు మీరంటే నాకు పానం ఎప్పటి నుంచో మీకు దావత్ ఇయ్యాలని అనుకున్నారా కానీ నాకు పని ఉండి ఇట్లా కుదరలే ఇక మొన్న లగ్గం చేసుకున్నా అయ్యో నా సోపతిగాలు లేపాయిరు నా తమ్ముళ్ళు లేపాయిరని ఇన్ని రోజులు బాధపడ్డా ఇక మీరు పనికెళ్ళి మొన్న వచ్చిరని తెలిసినాక ఇవాళ ఇక ఆదివారం కదరా ఫుల్ ఎంజాయ్ చేద్దామని తెప్పించిండ్రా చెట్టుకలరా మస్తు ఉంటుంది మన ఆరోగ్యాలకు కూడా మంచిది తగురి ఎంజాయ్ చేద్దాం ఇగో నా పెండ్లం పనుకో అని సర్ది కట్టింది ఇగో చూడుర్రి మీరు నా సోపతిగాళ్ళని నా పానమని నేను పనుకోక సర్ది ఇట్లే ఉందిరా నేను పోలే మీకంటే ఎక్కువనారా నాకు గట్లా తాగుర్రి ఎక్కువ అంటున్నావు అన్న మరి కళ్ళు తెప్పిస్తావా వీళ్ళు మందు తెప్పి అన్న తాగుదాం వీళ్ళ కంటే మంచిదిరా కళ్ళు నీ ఇగో ఇయ్యాల ఇక మీరు తమ్మి మీరేమని అనుకోను కానీ ఇయ్యాలని కళ్ళు తాగాం రేపు మళ్ళా కూర్చుందాం మనకేం తక్కువ పోయిందిరా మళ్ళా కూర్చుందాం మేము ఎల్లుండైతే మళ్ళీ జాబ్ పోతాం అన్న అద్దురా నీ అన్నరా నేను 3-4 రోజులు టైం ఇయ్యరా నేను 3 నెలల నుంచి ఏం పని చేయలే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఇక ఉన్న బంగారం అంటే ఓ 2 కమ్మలు ఉన్నాయి అది కూడా ఎన్నో ఒకటి తాకట్టు పెట్టింది అనుకో ఇక మనం కూర్చుండి ఎంజాయ్ చేయొచ్చురా వీళ్ళు ఒక్కనాడు దావది కానీ కళ్ళే కదరా కానీ రా నువ్వు తీసుకోరాకి నాకు కళ్ళు తాగితే ఏడొస్తా నాకు ఎక్కువ మాకు మందో బీర్లు తాగితే కిక్కు వస్తా అన్న అదైతే మంచిగా అరే తమ్మి నేను నిన్ను అన్నరా నీ అన్న దగ్గర పైసలు లేవనంటే నువ్వు అర్థం చేసుకోవారా తమ్మునివి గట్లా ఇంకో 3-4 రోజులు అయినాయి అనుకో లోట్లే పైసలు ఉంటాయి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఈడ కాకుండా బయటకు పోయి కూర్చుందాం రా మొత్తం ఒక రోజు అంతా మనం ఎంజాయ్ చేద్దాం అందరం డిచ్ అయిదాం అన్న ఆడు బీర్ అడిగిండు ఆడు మంది అడిగిండు నాకు నాకు థమ్స్అప్ తెప్పారా ఈయనకి ఎట్లా చెప్పాలి నాకు అర్థం కాదు కానీ నేనే పెద్దన్నాయి 10-20 రూపాయల కళ్ళు తాగుతున్నా ఈడు 100 రూపాయల థమ్స్అప్ అడుగుతుండు ఇప్పుడు నేను ఏడికెళ్ళి తేవాలి ఇంకేం చెప్పాలి నాకు అర్థం కాదు కానీ అన్న గట్టు ముఖం పెట్టి గులుగుతున్నావేంది నాకు ఇప్పుడు థమ్స్అప్ తెప్పిస్తున్నావా లేదా అరే తమ్మి అట్లా కాదురా నువ్వు ఇంకెప్పుడు నేర్చుకుంటావు కళ్ళు తాగితేనే కిక్ వస్తుంది కళ్ళు తాగితేనే ఎంజాయ్ ఉంటుందిరా నువ్వు తాగురా రే తాగు అరే అఖిల్ అరే కిరణ్ ఇయ్యాల మీరు షేరో 5,000 ఇయ్యరా మొత్తం 10,000 అవుతాయి ఇంటికి పోగానే నా పెళ్ళం ముఖం మీద వారెత్తా ఈ 2-3 వద్దుల దాని కమ్మలమ్మి మళ్ళీ మీకు ఇచ్చేస్తారా కొర్రిస్తుంది అది నాదాలకు అయి తింటుంది పైసలు తెత్తలేవు పని చేస్తలేవు అని ఇయ్యాల చిట్కా కొట్టి చెప్తానా పైసలు కొంచెమే దాని ముఖం మీద వారెత్తా ఈర్రా తమ్మి మీరు సరే వస్తాను మళ్ళీ ఏమైందిరా మావాడిని ఒకటి హాస్పిటల్ పోయినట్టు ఒక్కడు 5,000 అడగంగానే ఆడు ఫోన్ అత్తుండి పోయింది అరే అఖిల్
నువ్వన్నీ రాడు వేయండి కానీ అన్న కడుపు నొస్తుందన్న. కడుపు నొత్తుందా? ఎందుకురా? ఏమో అన్న కడుపులో మొత్తం కూడా అవుతుందన్న. ఏ రోజు నన్ను మళ్ళీ వస్తా. అయ్యో అరే తమ్మి నువ్వన్నీరా అన్న నువ్వు థమ్స్ తెప్పిస్తున్నావా స్ప్రైట్ తెప్పిస్తున్నావా? నేనేం గేయాలి నేను ఇయ్యపో. ఒకడు దొడ్డుకోతున్నాను వేయండు, ఒకడు దావకంలో కోతాను వేయండు. ఈడేమో నాకేమన్నా తాగిపించిందా థమ్సప్ అని ఈడు ఉరికిండు. ఎట్లా దొరికిర్రా? గిదేనారా మీ దోస్తాను? గిదేనా? నా ఇజ్జత్ తీసిండ్రు కదరా. నా సోపతి గాళ్ళకు ఫుల్ దావతిత్తా అని మొన్న నుంచి సంబరపడ్డా. అంత వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నా ఇంటికి పోతే నా పెన్ను ఎంత తిడుతుందో ఎంత కొడుతుందో ఏం చేస్తుందో నాకేం అర్థమైతలేదు. నా బతికి ఏడా నేనేం పాపం చేసిండ్రా భూమి మీద? నా సోపతి గారు మీరు ఉన్నారని దావత్ మీకు ఇస్తారని పైసలు లేకుండా నా పెళ్ళ మీద బంగారం అమ్మిండ్రా. వీళ్ళు కళ్ళు తాగిపిస్తారన్నా, రేపు మందు తాగిపిస్తారన్నా, తర్వాత పప్పుల కోదమన్నా. మనం ఎంజాయ్ చేస్తామని నేను అనుకుని మిమ్మల్ని నమ్మిండ్రా. నా పారమైన సోపతి కోసం, నా పారమైన సోపతి అని నేను ఇవ్వని ఎత్తే మరి మా అన్నకి ఇన్ని వేసిండు. 5,000 అన్న కూడా ఒక 3,000 2,000 అని ఇస్తామని ఇచ్చిర్రారా? సప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ వేయండు. బతుకులు జడ గిదనారా మీ దోస్తాను? గిదనారా? అయ్యో అన్న పోతా దీని అవ్వ అట్టిదే పప్పు వేసింది. చికెన్ అండే లేకుంటే మటన్ అన్న అండే అంటే నువ్వేం చేస్తున్నావు? నేను అండనే అండ అంటది. నాకు తినబుద్ధి అయితలేదు. ఇక ఎంత బాధనో ఏమో ఇంటికి పోతే. ఓ మోసం చేసిపోయారు నన్ను. అది కాదు మమత, అది ఎంత మోసం చేసిందే మనని. అన్నా నువ్వు చెప్పినట్టే ఏంటా, అన్నా నువ్వు చెప్పినట్టే ఏంటా, నువ్వు చేసింది చేస్తానని మమత ఏం అర్థం కావట్లేదు నాకు. చిన్నప్పుడు అమ్మాయిన చనిపోతే ఈ చేతితో పెంచిందే నేను. అది మంచిగా చదివించి ఒక ఏ చేతిలో పెడదాం అనుకున్నా. పరమంతా పోయింది, తలెత్తుకొని ఎట్లా దిగాలి ఊర్లో నేను. వాడు చూస్తే మంచోడు అంటే వాడు అవ్వాలి. అది ఎట్లా బాగుపడుతుంది? ఎట్లుంటుంది అని ఇట్లా కింద కాలు పెట్టకుండా వెళ్ళి చూసు. ఏం చేయాలి? ఉన్న పర్వంతా పోయింది. వాడు తల్లినే బాగా చూసుకోలేకుంటే దీన్ని ఎట్లా చూసుకుంటాడే? నాకు నిద్ర పడతలేదు, రాత్రి ఊర్లో తలెత్తుకుండా పోతున్నా. ఏం చేయాలి? నా వల్ల కావట్లేదు. ఒకసారి వెళ్ళి చూసి వద్దాం అనిపిస్తుంది. ఊర్లో అందరూ ఏమనుకుంటారో ఏమని అదొక బాధ. ఏమండి మీరు ఇంతలా బాధపడకండి. మీరు బాధపడితే నేను చూడలేను. మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేనండి. చేసుకున్నంత కన్నా మంచిగా ఉంటుంది అనుకుంటే వాడేమో తాగుపోతూ ఆవారగాడు ఎట్లా ఎగుతుందో ఏమో అంతోటి ఇట్లా కాలు కింద వెంటనే ఇంట్లో చూసుకుందాం మనం. మీకు ఇవన్నీ ఎవరు చెప్పారండి? అది కాదు, మనకు పాలు వెంకటేశ్వరం లేడా వాళ్ళ అత్తగారు కూడా అది వాళ్ళ అత్తగారు అని చెప్పిరంట. నిన్న చెప్తుండొచ్చు పాలు వచ్చినప్పుడు. వాడు పెద్ద అవ్వాలగాడు అంటనే పొద్దున్న లేస్తే ఊళ్ళో తింటాడంట అంతా. అది ఎట్లా నచ్చిందే దీనికి, ఎట్లా పడిపోయింది, ఎట్లా నమ్మించాడు, ఏం చెప్పి నమ్మించాడు. ఆ తల్లిని కూడా పట్టించుకోకుంటే బెంగతో మంచం పడి చచ్చిపోయిందంట. ఆ తల్లిని మంచి చూసుకున్నాడు, పిల్లని వాయిని చూసుకున్నాడు. చెప్పు అది ఇట్లా చెప్పి ఒక నా పానం అంతా గుండె జల్లు అన్నదే. అన్నం కూడా పోతలేదు కూర్చుంటే. ఎట్లుందో ఏం చేస్తుందో అని 3 నెలలు ఆయన దాన్ని చూడక ఎట్లుందో తింటుందో లేదో. అయ్యో దేవుడా, సంధ్య నేను ఎంత బాగా చూసుకున్నా. పోయిపోయి తాగుబోతుని చేసుకుని ఎన్ని కష్టాలు పడుతుందో. అదే కాదే ఉన్న నుంచి ఆ చెప్పేటప్పటి నుంచి నా మనసు ఉండలేదు. చూడాలనిపిస్తుంది ఎట్లుందో. అయితే పోదాం, సంధ్యని చూద్దాం. అది ఎట్లుందో ఏందో. ఎవరేమనుకున్నా సరే అండి, మనం పోయి చూసొద్దాం. మన పిల్లలు మనం కాపాడుకోవాలి కదా. అది ఏ పరిస్థితులు ఉందో ఏంటో. సరే నువ్వు అన్నట్టే పొద్దున పోయి ఒకసారి
చూసొద్దాం, ఎవరేమనుకున్నా ఏం పట్టించుకోకూడదు మనం. ఎందుకంటే ఏది ఎక్కువ కాదు, వల్ల అయితే లేదు. సరే అండి, మీరేం టెన్షన్ పడకండి. వెళ్దాం, వెళ్ళి చూసి వద్దాం. సండే కంటే మనకి ఏది ఎక్కువ కాదు కదా, వెళ్ళి తీసుకొని వచ్చుకుందాం. సరే, మీరు బాధపడకండి ఇంకా. నిన్న ఇంట్లోకి వెళ్ళిండు పని ఉందని, ఇంతవరకు ఇంటికి రాలే. ఏ దోసగాంతో తాగుతాడో ఏడ తిరుగుతాడో. మనిషికి ఇల్లు సోయన్నా లేదు. ఏం మనిషి నేనైతే రాని వీని సంగతి చెప్తా. కాళ్ళు చేతులు ఇరగొట్టాలి. సంధ్య సంధ్య గిప్పులు లేచినవేంది, ఇంత పొద్దెక్కింది. నిన్న నాకు ఇంట్లోకి వెళ్ళి పోయినావు, పనిపోతాను పోయి ఇంతసేపు వాంతోటి ఇంతోటి తాకుంటా రోడ్ల మీద వండుకుంటా తిరుక్కుంటా ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఉడతానవా అమ్మ అంటాను. అరే మానం తక్కువ కూడా ఇచ్చే తక్కువ కూడా కొంచెం అన్న సిగ్గుమానం ఉందా అరే నీ చెత్తకు? పనికాని పోయి వాంతో ఇంత తిరుక్కుంటా పండుకొని చెప్పు. పెళ్లి పని లేదు పన్ను ఏమనిపించలేదురా చెత్తకు? ఒక్కొక్క మొగోడు ఎట్లా పని చేసుకుంటూ బతుకుతాండ్రా? ఏమైనా తాగుడు తిరుగుడుకు తిరిగి ఎడికేనా చెప్పు. తిరుగుడుగా అగ్గిదాలుగా ఓ దేవుడా, నా బతుకుల మన్ను పోసుకున్నారా అయ్యా. వీని వేసుకొని నా జీవితం ఆగం చేసుకున్నారా అయ్యా. మా వాళ్ళనందరూ నిడిచిపెట్టి నీతో వచ్చి నా జీవితం మన్ను పట్టుకపోయింది కదరా. ఓ దేవుడా, నువ్వు నమ్మొచ్చినందుకు నన్ను ఆగం చేస్తేవి కదరా. ఒక్కరోజు పనికి పోయి ఇంట్లో అయ్యో అయ్యో చెప్పురా, చెప్పు. ఎవరి దగ్గరికి నువ్వు చెప్పు. మళ్ళీ నన్ను మోసం చేసినట్టు ఎవరిని మోసం చేస్తానని పోయినవా? మళ్ళీ దేవతను తెచ్చుకుంటాను పోయినవా? చెప్పు. చెప్తారా? చెప్తా. మా దోస్తు గారు అయ్యా మంచిగా లేకుంటే రారా అని ఫోన్ చేస్తావేనా గంతేగా నేను పోపోనే. సంధ్య, నీ నాలుకతోటి ఇంకా అసోటి మాటలు నువ్వు మాట్లాడకే, నువ్వు మాట్లాడకు, నన్ను నమ్మే. నిన్ను చేసుకుని నేను ఇట్లా గుర్తున్నారా? నిన్ను చేసుకున్న సంది ఉప్పు రాయి పని లేదు, ఇంట్లో పప్పు లేదు, ఉప్పు లేదు, ఏదన్నా కడుపు చక్కగా తిన్నా నారా ఒక్కరోజన్నా. ఎందుకు రాసీనా నా గొంతు ఇట్లా కోసినావు? ఇక నువ్వు నాకు అద్దు రాసీను, నీకు దండం పెడతా. నువ్వు ఇప్పుడే గిట్లున్నావు అంటే రేపు పిల్లో జెల్లో ఏదన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏందిరా? ఏడ రోడ్ల మీద అడక తినమంటావు మమ్ములా? నా మెడల తాళి కట్టి నన్ను ఇది చేసినావు కదరా. సంధ్య మాటినే. సంధ్య, నీ మీద ఆశతోని నా పెండ్లని మనకి ఇంత ప్రేమ ఉన్నది కాబట్టి నన్ను కొట్టే కానీ సప్పుడు చేయలేదే. నాకే కోపం రేషం వచ్చిందనుకో, నీ అవ్వ ఎట్లా కొడతానో నాకే తెలియదు. ఏమనుకుంటున్నవే? ఈ కోడ్ సీన్ అంటే ఒక లెవెల్, నా రేట్సే వేరు. పోయి చూస్తే మొద్దు పొట్టిగా బక్కనే అనిపించింది కానీ మస్తు కొట్టింది, బొక్కలు ఎరిగినట్టున్నాయి. సంధ్య, సంధ్య, అన్నా వదినా అన్నయ్య
వదిలేసినా. ఎలా ఉన్నావురా? లేకుంటే ఎట్లుంటుంది? మోసపోయిన వదిన, నిన్ను అన్నను వదిలేసి వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది. తప్పు చేసిన వదిన.